హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు వీడియోలో మా పాపలిద్దరూ వచ్చారండి ఊరి నుంచి. అలాగే మా పెద్ద తమ్ముడు ఉన్నాడు కదా, అంటే కొంతమందికి తెలుసులేండి మన ఫ్యామిలీకి. మా పెద్ద తమ్ముడు వాళ్ళు వచ్చారు, మరదలు తమ్ముడు వచ్చారు. వాళ్ళ కోసం నేనేమేమి వెరైటీలు చేశాను. అలాగే అంటే వెరైటీ అంటే మా పిల్లలు కూడా ఉన్నారు కదండి, మనవాళ్ళు మా కూతుళ్ళు అలా ఉన్నారు కదా, ఇంక వాళ్ళ కోసం అని తలకాయ కూర తెచ్చాడండి. అది నేను ఎలా రెడీ చేశాను అంటే కర్రీ ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. అక్కడక్కడ కొంచెం కొంచెంగా బిట్లుగా చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్స్ పెట్టండి. లైక్స్ పెడితే ఏంటంటే ఇంకా కొంతమందికి యూట్యూబ్ వీడియోని రికమెండ్ చేసిద్దంట. అలాగే లైక్స్ పెట్టమని మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళే బాధ్యత కూడా మీదే కదా, నా సబ్స్క్రైబర్లదే కదా. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. అలా చూడొద్దండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అయితే బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ అనేది ఉంటుంది కదా, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది. అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వెళ్ళిపోదామా వీడియోలోకి. ఇదిగోండి, ఇక బాగా పొద్దెక్కిపోయిందనమాట, అసలు మెలకు లేదండి ఈరోజు. ఇక ఎండాకాలం వచ్చిందంటే ఇక సూర్యుడు ఇటువైపు వచ్చేస్తాడనమాట. ఇలా ముగ్గేసుకున్నా కదా, ఇంకా అలా వచ్చేస్తాడనమాట. ఇదిగోండి ముగ్గేసి మా మరదలతో ముచ్చటాడుతున్నాను అనమాట. మా మరదలు అంటే మరదలాగా ఏం చూడనండి, నేను మా అమ్మాయిలతో సమానంగా చూస్తాను. ఇంకా పుట్టింటోళ్ళు వచ్చారంటే అసలు ఆనందమే వేరు కదండి. ఎట్లాగైనా కానీ మనం వాళ్ళని అరిసినా వాళ్ళు మనల్ని అరిసినా వచ్చారంటే ఇక ఎక్కడ నేను సంబరం వచ్చేసిద్ది అనమాట. ఇక మా మొహం కూడా మా తాబులాగా వెళ్ళిపోయిద్ది అనమాట. వాళ్ళకి ఏం వండి పెట్టాలి, ఇది వండి పెట్టాలా, అది వండి పెట్టాలా, ఏం చేసి పెట్టాలి అనేది ఇక అంతా కంగారుగా పడిపోయిద్ది మనసు ఆటోమేటిక్గా. ఇక ఆ సందర్భాన్ని బట్టి ఇంక ఏదైతే కుదురుద్దో ఇక అది చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఇంక ఇదిగోండి మా వారు తలకాయ కూర తెచ్చారు. ఇక మా మనవాళ్ళకి ఇష్టం అనమాట. వాళ్ళని అడిగాడు, ఏందబ్బాయి ఏం సంగతి అని అంటే, తాత అప్పుడు సంక్రాంతి పండుగకి తెచ్చావు కదా తలకాయ కూర, తెచ్చుకుందామా అని చెప్పి అడిగితే ఇద్దరు మనవాళ్ళని తీసుకొని బజార్కి వెళ్ళి చక్కగా కాల్పించుకొని ఇంకా కొట్టించుకొని తీసుకొచ్చారండి. మాకు ఇక్కడ చక్కగా కాల్చి కొట్టించేస్తారనమాట, ఏం చక్కగా చేసిస్తారు. అయితే మనం కొంచెం అయితే శుభ్రం చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత. ఇక శుభ్రం చేసి కడిగి పెట్టేశాను అనమాట. చాలాసార్లు కడగాలండి తలకాయ కూర అంటేనే, కనీసం శుభ్రం చేయడానికి నాకైతే 2 గంటలు పట్టిద్దండి. అంతా కాల్చి కోస్తారు కదా, ఇంకా అంతా క్లీన్ చేసుకునేటప్పటికి చాలా టైం పట్టింది. ఇంకా అలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇంకా అన్ని మసాలాలన్నీ ఇంకా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటా అది ఇదని పిచ్చాపాటి మాట్లాడుకుంటా మసాలాలన్నీ తీస్తున్నామండి తలా ఒకటి. ఇవ్వండి ఇంక ఇదనమాట, మసాలాలకి అన్నీ సిద్ధం చేస్తున్నాము. కొత్తిమీర కరివేపాకు అన్నీ కోసి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా గబగబా ఫటాఫట్గా అయిపోయింది కదా. ఇంకా అలాగే చేసుకుంటానండి నేనైతే. కాకపోతే ఏంటంటే పిల్లలు ఉన్నారు కదండి, ఇక తెల్లారు వెళ్తారనమాట. ఈరోజు ఉండి తెల్లారు వెళ్తారు. ఇక పిల్లలు ఉన్నారంటే ఇక మనకు కూడా పని చేయబుద్ధి కాదు, ఎక్కడ పని అక్కడే ఉంటుంది. కానీ వండుకొని తినాలి కదా ముందు. ఇంకా అలాగే ఇక శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను కూర. అయితే కుక్కర్లో వేసి వండుకుంటానండి నేనైతే. కొంచెం అంత ఉప్పు, అలాగే కొంచెం అంత కారం, కొంచెం అంత సాల్టు వేసి, కొంచెం అంత నూనె కూడా వేసి కుక్కర్లో వేసుకుంటాను. అది ఏమేమి వేసాను అనేది కూడా చూపిస్తాను చూడండి. నా స్టైల్లో నేను ఎలా వండుతాను అనేది కొంచెంగా చూపిస్తున్నానండి. అంటే మీకు తెలియదని కాదు, నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. ఇంక ఇదిగోండి గోరెంటాకు పెట్టుకున్నాను ముందు రోజు. పిల్లలు వచ్చారు కదా మా పాపలిద్దరు, ఇక వాళ్ళు కూడా పెట్టుకున్నారు, ఇక నేను కూడా పెట్టుకున్నానండి. ఇక స్నానం చేయడానికి కుదరలేదు. ఇక తలకాయ వేసుకొని కాసినన్ని పువ్వులు పెట్టుకొని ఇంక రెడీ అయ్యి, ఇంకా వీడియో కంటే కొంచెం నీట్గా కనిపించాలి కదండి. ఇక అందుకని ఇంకా అట్లా కొంచెంగా వేసుకున్నానండి. ఇంక అంతా హడావుడిగా ఉంది. అప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఎందుకంటే తలకాయ కూర అంటేనే క్లీన్ చేయటం చాలా టైం పట్టిద్ది. ఇక అందుకని చాలా టైం పట్టిందనమాట. అక్కడ చాలా టైం అయిపోయింది. ఇక పిల్లలు ఆకలి అంటారు కదా, ఇక గబగబా చేస్తున్నాను అనమాట. మా మనవాళ్ళ కోసం, మా మరదల కోసం, మా తమ్ముడోళ్ళ కోసం. మనం ఏం చేసినా కానీ మన ఫ్యామిలీ కోసమే బ్రతుకుతాం కదండి.
నేనైతే అలాగేనండి. వాళ్ళు మనం ఎంత కష్టపడి చేసినా వాళ్ళ ఒక్క మాట అమ్మ బాగుంది, భలే ఉంది, బాగా కుదిరిందని వాళ్ళు తెగ మెచ్చుకుంటారనమాట. అయితే మా పాపలు కూడా బాగా చేస్తారండి వంట. అయితే ఇలాంటి పెద్ద పెద్ద కర్రీస్ అంటే ఇక నేనే చేస్తానన్నమాట, వాళ్ళు నేను చేయలేను, ఇక నేనే చేస్తానన్నమాట. ఇక అలాగే ఇక మొత్తం అన్ని కర్రీస్లో అన్నీ వేసుకొని అంటే ముందు ఉడికించుకున్నాం కదా కుక్కర్లో, ఇక అలా వండేసాను. వండేసిన తర్వాత ఇక ముందు పిల్లలకు పెట్టేస్తున్నానండి. అయితే అప్పటికే చాలా టైం అయిపోయిందండి, దాదాపు 1 గంట 1:30 అయింది. ముందు ఆకలికి ఉండలేరు కదా, అందుకని పిల్లలకు పెట్టేస్తున్నాను. ఇక తర్వాత మేము కూడా కూర్చొని తినాలి. ఈ వీడియోలో మేము ఎంత సంతోషంగా గడిపాము, మా చిన్ని ఫ్యామిలీతో ఎలా ఆనందంగా ఉండాము, అలాగే మా మనవాళ్ళతో ఎంత సంతోషంగా ఉండాము, అసలు కన్నా వడ్డీ ముద్దు కదా, అలాగే ఇంకా సంతోషంగా ఉండామనేది చిన్న వీడియోలో చూపిస్తున్నానండి. పెద్ద వీడియో కూడా కాదు, ఈ చిన్న వీడియోలోనే చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి వీడియోని కంప్లీట్గా చూసి మీకు ఏమనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి మా బుజ్జోడు అన్నీ అదే ఏమంటారు బోటీలో మూలిగలు అంటామండి మేమైతే, మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. అవి ఇంకా కావాలని అడిగి వేయించుకొని తింటున్నారనమాట. ఇక మేము కూడా పిల్లలు తిన్న తర్వాత చిన్నగా కూర్చొని తిన్నాంలే అని చెప్పి ముందు పిల్లలకి పెట్టేశాను అనమాట. ఇక ఇదిగోండి, మనం బ్రతికేదే పిల్లల కోసం కదండి, అంతేనా? మనం ఎంత కష్టపడి చాకరీ చేసి డబ్బులు సంపాదించినా వాళ్ళు సంతృప్తిగా తిని ఆనందంగా ఉండారంటేనే అదొక ఆనందం కదా. అందులో పుట్టింటి వాళ్ళు వచ్చారంటే ఇక అది మహదానందం అనమాట మనకి. ఇక మన పిల్లలు, మన మన ఫ్యామిలీ, అలాగే మన పార్ట్నరు వాళ్ళు కూడా గుర్తురారనమాట. నాకైతే అంతేనండి, మీరు అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. పుట్టింటి వాళ్ళు వచ్చారంటే ఇక అన్నీ మర్చిపోతాం ఆటోమేటిక్గా. ఇంకా అందరం కూర్చొని తింటున్నారండి, ఇక వాళ్ళకి అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటున్నాను. నేను ఎప్పుడు వీడియోలో చెప్తానే ఉంటానండి, నేను ఫస్ట్ ఎవరైనా సరే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, నేనైతే ఫస్ట్ తిన్ననమాట. ఇక తినే అవకాశం ఉంటే వాళ్ళతో పాటే కూర్చొని తినేస్తాను. కాకపోతే ఇంకా అందరికీ చూసిన తర్వాత లాస్ట్లో కూర్చుందాంలే అని ఇక నేను కూర్చోలేదనమాట భోంచేయడానికి. ఇంకా వాళ్ళందరికీ అన్నీ వడ్డిచ్చేసి ఇంకా ఆ తర్వాత నేను కూడా కూర్చొని తిన్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోస్ వ్యూస్ తగ్గినాయండి, ఎందుకు తగ్గినాయో తెలియదు, వీడియోస్ నిదానంగా వెళ్తున్నాయి. అలాగే లైక్స్ పెట్టండి, లైక్స్ పెడితే వీడియోకి సపోర్టివ్గా ఉంటుంది. మీరు పెట్టే ఒక లైకు, మీరు పెట్టే ఒక కామెంటు మాకొక ఎంతో బూస్టప్గా పనిచేసిద్ది అనమాట. అందుకే మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, నెగిటివ్గా మాత్రం కామెంట్ పెట్టద్దండి. మీకు మనసుకి ఏమనిపించిందో అది చెప్పండి. మీరు ఇలాగే ఫ్యామిలీతో ఆనందం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి ఇంకా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను అనమాట. నేనైతే వాళ్ళు తింటే ఏందోనండి, మనం ఇంకా కడుపు నిండిపోయినట్లే అనిపించింది నాకైతే. మీకు అంతేనా? నాకైతే అలాగే అనిపించిద్దండి. ఇక నేను కూడా భోంచేసానండి. ఇక తెల్లారి ఉదయం అన్నమాట. ఇక మా పాప కూడా ఊరికి బయలుదేరింది. మా పాప కూడా బయలుదేరింది. అందులో నర్సరావుపేట వెళ్ళే వినకొండ వెళ్ళాలన్నమాట. ఇక మా పాపని ఇక వినకొండలో దించి ఇక అటు నుంచి అటు సత్యనపల్లి వెళ్తారనమాట. ఇక అన్నీ ఇంకా మాకు మిషనరీ అలాగే మగ్గాలు ఉంటాయి అని చెప్తా ఉంటున్నా కదండి. నెక్స్ట్ ఒక వీడియో పెడతానండి, ఆ వీడియోని కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. ఎందుకంటే అదేంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. ఆ వీడియోని కూడా చిన్న వీడియోనేనండి, అది మా వర్క్కి సంబంధించిందనమాట. అది పెడతాను. అది నేనేమేమి చేయబోతున్నా అనేది మీకు ముందుగానే పంచుకుంటాను మీతో నెక్స్ట్ వీడియోలో. తప్పకుండా చూడండి, తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇక నేనైతే ఉన్నంతసేపు సంతోషంగా ఉంటాం కదా, ఇంక వాళ్ళు వెళ్తున్నారంటేనే ఇక నాకు మొహం అంతా ఇక బెంగగా అయిపోయిందనమాట. అదే రకంగా అయిపోయింది. ఇంకా అందరు ఉన్నారనుకోండి, ఎంతమందో చక్కగా 10 మంది ఉండాం అన్నట్టుగా అనిపించింది. ఇక ఏటోళ్ళ వెళ్ళిపోయాను అనుకోండి, ఇక మా వారు కూడా సత్తెనపల్లి వెళ్తారనమాట. ఇక ఒక్కదాన్నే ఉంటానండి. ఇక అసలు ఎలా ఉండమంటే ఇక అలా ఉంటుంది అనమాట. బీతిగా బెంగగా ఉంటుంది అనమాట.
ఇక అందుకనే ఇక ఇంకే ఒకటి భక్తి టీవీయో లేకుంటే టీటీడీ టీవీ ఉంటుంది కదా, తిరుమల ఛానల్, ఇంకా ఆ రెండిట్లో ఏదో ఒకటి పెట్టేసుకొని వింటా ఉంటానండి నేనైతే. ఈ పిచ్చి పిచ్చి సీరియల్స్ అవన్నీ ఏమి చూడండి నేనైతే. అసలు సినిమాలు కూడా నాకు ఇష్టం ఉండదు అసలు, అంటే అసలు చూడను అనమాట. టీవీ తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఇక మా పాపకి ల్యాప్టాప్ తీసుకున్నాం కదా, ఇక ఆ ల్యాప్టాప్ తీసుకొని వెళ్తుందనమాట. ఇక అది జాగ్రత్తగా పెడుతున్నారు, ఎందుకంటే ఒత్తిడి తగలకూడదు కదా. ఏమన్నా ఒత్తిడి తగిలింది అనుకోండి ఇక అదో రకంగా పాడైపోయింది అనమాట. ఇంకా అందుకని జాగ్రత్తగా పెడుతున్నారు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకేం నచ్చిందో కూడా కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఏదో చెప్పాలనుకుంటా ఇంక మళ్ళీ మర్చిపోతా. ఈ మతిమరుపుతో ఇబ్బంది అయిపోయింది ఫస్ట్. ఓకే అండి, ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఇంకైతే ఇటువైపు వెళ్ళారనుకోండి ఇక బైపాస్కి వెళ్ళిపోతారనమాట. అంతకుముందు నేను వీడియోలో చూపించా కదా, కంతేరు వెళ్ళే మా వారి పుట్టినూరు వెళ్ళే వీడియోలో చూపించా కదా, ఇక అటు వెళ్ళిపోవటమే. నమస్తే అండి.